చెప్పే మంచి మాట. ఆకుకూర తినమని చెబుతానండి. అది తోటకూర, గోంగూర, మెంతికూర, పాలకూర, సుక్కకూర, ఇంకా రకరకాల ఆకుకూరలు ఉన్నాయి. ఏ ఆకుకూర అయినా వారానికి 3 సార్లు తింటే మనకి హెల్త్కి చాలా మంచిది. ఎన్నో రోగాల్ని తగ్గించుకోవచ్చు. మనం తిండిలో తగ్గిన రోగం మళ్ళా రమ్మన్నా రాదు. మందుల వల్ల మనం కంట్రోల్ చేసుకుంటాం కదా, మనకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం అది మళ్ళా వస్తూనే ఉంటుంది. ఇది ఏంటి ఆకుకూర అనుకుంటున్నారా? వారానికి 3 సార్లు మేము తప్పనిసరిగా ఆకుకూర అనేది తింటామండి. ఇది మెంతికూర. మెంతికూర వేపుడి. అమ్మ మెంతికూర వేపుడా, కొంచెం చేదు ఉంటుంది కదా అని చాలామంది అంటారు. చేదు అనేది ఉండదండి. మెంతికూర వేపుడి చాలా కమ్మగా ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుందో అంత హెల్త్కి మంచిది, చాలా మంచిది. ఎలా వేపాను అనుకుంటున్నారు కదా, మా వారు మెంతాకులు మాత్రమే తెంపేసి ఇస్తారండి. పెద్ద పెద్ద గట్టలో 2 కట్టలు తెచ్చేసి చక్కగా కడిగేసి నీళ్ళన్నీ వాడేసుకుంటానా. నీళ్ళు వాడిలాగాలో కాస్త మినపప్పు, మరి అలానే జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, మరి కరివేపాకు పోపేగాక ఈ మెంతికూర ఇంకా అంత సన్నగా కట్ చేసి ఈ పోపులో పెట్టేసానండి. ఇలా ఏగిపోయింది. కొంచెం చిటికుడు పసుపు, చిటికుడు ఉప్పు వేసేనా. ఇది కలుపుకు తింటుంటే చాలా బాగుంటుందండి. దీనిపైన పెరుగుంటే సరిపోతుంది. మేము తినే ఆహారం ఇలాంటిదే. ఆరోగ్యంగా ఉన్నాం. అందుకే మీకు నేను చెబుతున్నాను. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.